అందరికీ నమస్కారం. ఇది నా సొంత విషయము. నాది బర్త్డే 25, ఈ నెల 25 బర్త్డే. కానీ నేను ఎప్పుడు బర్త్డే చేసుకోను, వికలాంగులతోనే చేసుకుంటుంటే. కానీ ఈసారికి ఒక వినూతంగా మా ప్రజలు, ఒకవేళ మా దేవుళ్ళు అంట జరుపుకోవాలనుకున్నా గాంధీ విగ్రహం దగ్గరనే టెంట్లు అవన్నీ వేసుకొని చేసుకుందాం. కాదని ఎప్పుడు ఒక ప్రత్యేకత ఉండాలి. ప్రభాకర్ రెడ్డి అంటే ఒక ప్రత్యేకత ఉండాలి. అది ప్రభాకర్ రెడ్డి. నేను ఈసారికి వినూతంగా నేను కొన్ని ప్రశ్నలు మీకు టీవీ మూలకంగా మిమ్మల్ని అడుగుతాను. మీరు సరైన జవాబు చెప్పాలని నా కోరిక. ఇస్తే నా ఈ 3 క్వశ్చన్లు ఉన్నాయి. నా పుట్టినరోజు నేను ఎలా జరుపుకుంటా, ఏమి థీమ్ అంటే తెలుసా? చాలామంది బర్త్డేలు చేసుకుంటే ఆ థీము ఈ థీమ్ అని పెట్టుకుంటాంటారు. నేను ఎలా చేసుకుంటాను, ఏ దాని మీద నా యొక్క ఐడియా ఉంటుంది అనే దాన్ని మీరు ఊరికి ఒక జవాబు రాయాలి. ఇవన్నీ నేను 3 క్వశ్చన్లలో కూడా ఏ ఒక్కటి కూడా 4 లైన్ల కన్నా ఎక్కువ ఉండదు. మీరు కథలు రాసే అది వేస్ట్. అది దాన్ని తీసి పక్కన కూడా వేసేస్తాం. నా పుట్టిన థీమ్ అంటే నేను ఎలా కోరుకుంటా అనేది మీరు జవాబు చెప్పాలి ఫస్ట్ క్వశ్చన్కు. రెండో క్వశ్చన్, సమాజంలో మహిళ పాత్ర, మహిళల యొక్క డ్యూటీస్ అనుకోండి, పాత్ర అనుకోండి, బాధ్యత ఎలా ఉండాలి, సమాజంలో మహిళ ఎలా ఉండాలి, ఆవిడ బాధ్యత ఏమి, అలాగనే మీ కుటుంబం క్షేమంగా ఉందా, మీ కుటుంబం క్షేమంగా ఉందా అనుకుంటున్నారా? దానికి 20 ప్రైజులు ఉంటాయి. ప్రస్తుతం సమాజంలో విద్యార్థులు ఎలా ఉండాలి, ప్రస్తుతం అంటే 2026లో విద్యార్థులు ఎలా ఉండాలి అనేది ఒక క్వశ్చన్. ఇది విద్యార్థులకు, ఇది లేడీస్కి. రెండో క్వశ్చన్, సమాజంలో మహిళ పాత్ర. ఇంకోటి, నా పుట్టినరోజు అనేది ఎవరైనా రాయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. అంటే 20 ప్రైజులు 20 ప్రైజులు 20 ప్రైజులు ఉంటాయి. అట్లే కన్సలేషన్ ప్రైజులు అంటే మాకు ఏదైనా క్వశ్చన్ నచ్చింది, ఆన్సర్ నచ్చిందంటే అవి ఒక 40 ఉంటాయి ప్రైజులు. మీరు రాసిన సమాధానం ఈ నెల 17వ తేదీ లోపు కింద కొన్ని షాపులు పేర్లు ఇచ్చినాం. షాపులు పేర్లు ఇచ్చినాం, అర్థమైందా? ఆ షాపులు పేర్లు వచ్చి మెగా మాల్ మార్కెట్ ముందర, వద్దీ షోరూమ్ తెలుసు కదా, జేసీఎన్ఆర్ కాంప్లెక్స్, బిగ్ సి, రాజశేఖర రెడ్డి విగ్రహం ముందర, తాడిపత్రి ఈవెంట్స్ నాగల్కట్ట ఉంది కదా, ఆ లైన్లోనే ఉంది. అక్కడ ఇట్లా ఇవి పెట్టింటాం, ఫ్యాన్లు పెట్టింటాం. మీరు ఎక్కువ రాయాల్సిన పని లేదు, చిన్న దీంట్లోనే ఇట్లా వేసుకొని ఇంతే 4-5 లైన్లలో
ఆన్సర్లు ఇవన్నీ మీరు ఊరికి ఆలోచించండి. దీంట్లోకి ఇట్లా వేసేయాలి. అర్థమైందా? దీంట్లోకి వేసేది. ఇవన్నీ 5 లైన్లు 6 లైన్లు 7 లైన్లు అయిపోతుంది. ఇప్పుడు పేపర్ రాసే అది వేస్ట్. అర్థమైందా? మొత్తం బహుమతులు ఫస్ట్ సెకండ్ థర్డ్కి 60 కన్సలేషన్ ప్రైజులు ఉన్నాయి. మొత్తము 1,00,000. మొత్తం 1,00,000 లేకపోతే ఇంకా ఎక్కువ. ఇప్పుడైతే ₹1,00,000 నిర్ణయించిన అంటే ఒక్కో దానికి ఒక్కో క్వశ్చన్కు 20 ప్రైజులు అంటే 1,500 1000 ఉంటుంది. మీరు రాసే సమాధానంలో తప్పనిసరిగా మీరు రాసిన సమాధానంలో ఇట్లా రాసినారు, దీంట్లో మీ పేరు, మీ అడ్రస్, మీ ఫోన్ నంబరు దీంట్లో రాయాలా. ఖచ్చితంగా మీ పేరు, మీ అడ్రస్, మీ ఫోన్ నంబర్. లేదా మాకెట్లా తెలుస్తుంది మీరు ఎవరని? ఈ మటు మర్చిపోవద్దండి దయచేసి. ఈ సమాధానాలు అన్నీ కూడా 5 లైన్లలో పూర్తయ్యేటివే. అసలు ఒక్కొక్కటి ఒక లైనే. క్లుప్తంగా 6 లేదా 7 లైన్ల సమాధానమే ఉండాలి. మీరు పేపర్లో రాస్తే మేము పక్కకి ఇస్తాం దానికి. ఈ క్వశ్చన్లో మొదటి క్వశ్చన్ అయితే ఒక లైనే, రెండో క్వశ్చన్ 4 లైన్లు 5 లైన్లు, మూడో క్వశ్చన్ అయితే 4 నుంచి 5 లైన్లు. అందుకని స్టావ్ రాయిందండి. స్టావ్ రాసే పక్కకి వేస్తాం. ఇది ఒక వినూతనంగా మన ఊరు ఎలా ఉండాలి, మీరు ఎలా ఉండాలి, ఇప్పుడుండే పరిస్థితులు ఏంటి, ఇవన్నీ ఆలోచించుకొని జవాబు ఇవ్వండి. లాస్ట్ డే వచ్చి 17వ తేదీ. ఎందుకంటే మేము కూడా అన్ని చెక్ చేసుకోవాలి కదా. ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయండి దయచేసి. మీతో గడపాలనుకున్నా, మీతో ఉండాలనుకుంటున్నా, ఆ రోజంతా నా బర్త్డే మీతో చేసుకోవాలనుకుంటున్నా, ఎలాంటి బహుమతులు తేవద్దండి. పూల దండలు వద్దు, శాలువలు వద్దు, మీరు ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకూడదు దయచేసి. ఈ విషయంలో సీరియస్గానే ఉంటుంది. బాగా జరుపుకుందాం. ఎందుకంటే నేను ఎప్పుడు బర్త్డే అంటే పుట్టిందే బరువు అనుకునేవాడిని, ఎప్పుడు వికలాంగులతో చేసుకునేవాడిని. వాళ్ళకి ఆ రోజు గుడ్డలు అవన్నీ ఇస్తే అది ఎట్లా జరుగుతుంది, అది ఇంట్లో జరుగుతుంది, నా భార్య చూసుకుంటుంది. మళ్ళీ ఒకసారి చదవమంటారా? చెప్పండి. మొదటి ప్రశ్న, నా పుట్టినరోజు థీమ్ ఎలా ఉండాలని నేను కోరుకుంటున్నా. థీమ్ అంటే తెలుసా? ఎలా ఉండాలా అనేది ఒకటి. రెండోది, సమాజంలో మహిళ పాత్ర ఎంత, బాధ్యత ఎలా ఉండాలి, అలాగనే మీ కుటుంబం క్షేమంగా ఉందా. మూడోది, ప్రస్తుత సమాజంలో విద్యార్థులు ఎలా ఉండాలి, 2026 నుంచి ఎలా ఉండంటే ఇప్పుడుండే పరిస్థితులు ఎలా ఉన్నాయి, మీరు ఎలా ఉండాలి, మీరు ఏం నేర్చుకోవాలి అనేది ఆ క్వశ్చన్. దీన్ని లైన్లు రాయొద్దండి. అంతా ఒక లైన్లోనే అన్నీ సరిపోతాయి. అందుకోసం రెండో క్వశ్చన్కి ఒక 5-6 లైన్లు, మూడో క్వశ్చన్కి ఒక 5-6 లైన్లు సరిపోతుంది. మీరు క్లుప్తంగా ఏం రాయండి ఊరికి అట్లా అంతే. ఇంకా మొదటి ప్రశ్నకైతే ఒక లైన్, పెద్ద లైన్ చాలు. ఇది ఒక వినూతంగా మనం బర్త్డే చేసుకుందాం. ఎందుకంటే ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏం ఆకాంక్షిస్తున్నారు, ఎలా ఉన్నారు అని తెలుసుకునే దానికే ఈ ప్రయత్నం.
దాని తర్వాత అలానే మనం ఆడ బ్రహ్మాండంగా వచ్చిన వాళ్ళకి అంత స్నాక్స్ అవన్నీ ఉంటాయి రెడీగా తొందరపడతండి. నేను అనుకుంటున్నా ఎవరన్నా అక్కడ చిన్నపిల్లలు పాటలు పాడేవాళ్ళు ఎవరు ఉంటే ముందుకు వస్తే వాళ్ళకు కూడా 1 గంట సేపు ఇస్తాం, అర్థమైందా, టైం ఇస్తాం. అందుకోసము ఇది ఎక్కడ జరగదు. నా ఊరు జనంలో ఏముంది, వాళ్ళ ఆకాంక్ష ఏమి, వాళ్ళు ఏమనుకుంటున్నారని తెలుసుకునే దానికే ఈ ప్రయత్నం. దయచేసి అందరూ పాల్గొనండి. ఇది పెద్ద సవాలు కాదు, చాలా చిన్నది. నన్ను అడిగితే ఫస్ట్ క్వశ్చన్కు ఎవరైనా పార్టిసిపేట్ చేయండి. రెండో దాని మటుకు మా లేడీసే, మూడో దానికి స్టూడెంట్సే. అక్కడ ఇలాంటి డబ్బా ఉంటుంది, వాటర్ ఇది ఉంటుంది. మీరు మీ అడ్రస్, మీ పేరు, మీ అడ్రస్, ఫోన్ నంబర్ చేసి ఊరికి ఇట్లా లోపలికి వేసేస్తే మేము తీసుకొని 17వ తేదీ లాస్ట్. దయచేసి అందరు పాల్గొనండి. ప్రైజ్ మనీ కావాలంటే ఎంతమందికైనా మంచి సమాధానం ఉంటే ఊరికి 20 అని పెట్టినా ఎంతమంది వచ్చినా ఎన్ని సమాధానం మంచి సమాధానం వస్తే అందరికీ ప్రైజ్ ఇస్తాం. కన్సోలేషన్ ప్రైజ్ కూడా 40 పెట్టాం. మొత్తం 1,00,000 కాకపోతే ఇంకొక 1,00,000. మీ యొక్క ఉద్దేశం, మీ యొక్క ఫీలింగ్స్ తెలుసుకోవాలని ఉన్నా మేము సరిదిద్దుకుంటాం, లేకపోతే మిమ్మల్ని సరిదిద్దుతాం. రైట్ అమ్మా, థ్యాంక్స్. అందరికీ నమస్కారాలు.